గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షకులకు స్వాగతం. వేదసారం అనేటువంటి కార్యక్రమంలో వేదాంతర్గతమైనటువంటి మంత్రశాస్త్రం, అందున శ్రీక్రమానికి సంబంధించిన వివరాలు ఈరోజు మీకు లోతుగా తెలియజేస్తాను. ముందుగా మహాగణపతిని స్మరించి తరువాత కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. బీజాపూరగదేక్షుకార్ముకరుజా చక్రాబ్జపాసోత్పల వ్రీహ్యగ్రస్వ విషాణరత్నకలసత్ ప్రోద్యుత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయాసపద్మకరగా శ్లిష్టో జ్వలద్భూషగా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థతః. గం గణపతయే నమః. శ్రీక్రమంలోకి ప్రవేశించేటువంటి ప్రతి సాధకుడు తొలుత గ్రహించి సాధన చేయవలసినటువంటి మంత్రరాజం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇదేమిటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మహాగణపతి మూలమంత్రం. మహాగణపతి ఏ క్రమానికైనా సరే సర్వసిద్ధులు వసగగలిగేటువంటి దైవరాజ్యం. ఇక మహాగణపతి మూలం గ్రహించిన తరువాత శ్రీక్రమానికి తొలి విద్యారాజం కదా, అప్పటి వరకు మనం ఎక్కడో చదివిన విన్నటువంటి జ్ఞానమే తప్ప ఆచరణ జ్ఞానం మన దగ్గర ఉండదు. అప్పుడే మనం కొత్తగా శ్రీక్రమంలోకి వెళతాం. గురువుగారు నియమాలన్నీ కూడా తెలియచేస్తారు. ఎన్ని చెప్పినా మనం సాధనకు ఉపక్రమించి ప్రారంభం చేసిన తర్వాత చిన్న చిన్న సందేహాలు వస్తూ ఉంటాయి ఆ జప సాధనలో లేదా అనుష్ఠానంలో. అలా సాధారణంగా కలిగేటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేసే దిశగా ఈ కార్యక్రమం అంతా కూడా ఉంటుంది. మొట్టమొదట మహాగణపతి మూలమంత్రం. శ్రీక్రమంలోకి ప్రవేశించిన వారెవరైనా సరే మొట్టమొదట చెప్పుకోవలసినటువంటి మంత్రం మహాగణపతి. ఈ మహాగణపతి మూలం గ్రహించిన తర్వాత శ్రీక్రమానికి సంబంధించినటువంటి తొలి మెట్టు ఎక్కినట్టు అన్నమాట. అది లగాయతు శ్రద్ధగా సాధన చేసుకుంటూ ఉంటే పూర్వ విద్యాక్రమంలో రెండో విద్యలోకి ప్రవేశించవచ్చు. ఇక మహాగణపతి మూలం గ్రహించిన తర్వాత గతంలో నేను తత్వాచమనానికి సంబంధించిన విషయాలు తెలియజేశాను. మీకు ఒకవేళ సందేహం ఉంటే పూర్వంలో ఉన్నటువంటి వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది. తత్వాచమనం ఎలా చేయాలనేటువంటి అంశం, దేశకాల సంకీర్తన కూడా అందులో తెలియజేశాను. మనం అనుష్ఠానంలో అంటే రోజువారీ చేసేటువంటి జప సాధన ఏదైతే ఉందో అది నిర్వర్తించడానికి మనం కూర్చోడానికి పూర్వం ఏదైతే ఎంచుకున్నటువంటి ప్రదేశం ఉంటుందో దానికి స్థల శుద్ధిని వసగాలి. కొద్దిగా చేతిలోకి అక్షతలు తీసుకుని శుద్ధోదకాన్ని తీసుకుని ఆ ప్రదేశంలో ఐం హ్రహ అని చెప్పేసి అక్కడ చల్లేసేయాలి, ప్రోక్షణ చేయాలి. తర్వాత మనం ఏదైతే ఆసనాన్ని ఉపయోగించుకుంటామో ఆ ఆసనాన్ని ఆ స్థానంలో వేసుకుని ఆసనం మీద పుష్పాక్షతలు ఉంచాలి. పుష్పాక్షతలు వేసి అనంతాసనాయ నమః అని నమస్కరించాలి. ఎందుకంటే మన భారం అంతా కూడా మోసేది ఆసనమే కదా. మనం చేసేటువంటి జపసాధన వల్ల మనకి కలిగేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది భూమి ఆకర్షణ అనుకోండి, లేదా భూమికి చేరిపోకుండా మనకి మాత్రమే ఆపాదించగలిగేటువంటి క్రియ చేసేది ఆసనం అన్నమాట. ఆసనం ఎందుకు వేసుకోవాలండి, కిందే కూర్చోవచ్చు కదా అంటే విద్యుత్ సమానం. మనం ప్రకృతి నుంచి ఈ మంత్రాన్ని ప్రేరణ చేస్తూ గ్రహించేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో, శక్తి ఏదైతే ఉంటుందో అది ఏ ఆసనం లేకుండా మనం నేల మీద కూర్చుంటే కనుక మనకి విద్యుత్ ఎలాగైతే ప్రసరిస్తున్నప్పుడు ఒక ప్రతిబంధకాన్ని భూమికి మనకి మధ్యలో ఆపాదించడం వల్ల నియంత్రించబడుతుందో ఇది కూడా అంతే. ఆ శక్తిని మనలో మాత్రమే నిక్షిప్తం చేసుకోవడానికి మనం ఆసనాన్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఆసనాల్లో చాలా రకాలు ఉంటాయి. ఇక వారి సంప్రదాయంలో ఇది ప్రథమ విద్యారాజం కాబట్టి గణపతి ప్రత్యేకంగా ఇదే ఆసనాన్ని వేసుకుని మీరు కూర్చుని చేయాలన్న నియమాన్ని అయితే గురువుగారు చెప్పరు. ఎందుకంటే మనకు ఒక వెసులుబాటు ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడిని మనం పాఠశాలకి పంపించాం. వెళ్ళిన తొలి రోజునే నువ్వు సరైనటువంటి సూచించిన వస్త్రం వేసుకురాలేదు, లేకపోతే మెడలో తాడు కట్టుకురాలేదు, ఇలాంటి నియమాలు ఏం చెప్పరు. ఎందుకంటే కొత్త విద్యార్థి కాబట్టి కొంచెం అలవాటు పడాలి కాబట్టి ఆ విద్యార్థికి వారం రోజులు వెసులుబాటుని ఇస్తారన్నమాట. వారం రోజులు పోయిన తర్వాత నెమ్మదిగా క్రమక్రమంగా అలవాటు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోకి ప్రవేశించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా మొదటి విద్య నుంచి ఇలాగే చెయ్యాలి అని నియమాలు చెప్పరు.
కానీ భవిష్యత్తులో చెప్పుకునేటువంటి మహామంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని సక్రమంగా ఉద్ధరించాలంటే ఇక్కడి నుంచి చదువుకుంటూ వెళ్ళాలి. ఈ లోతుపాట్లన్నీ కూడా తెలుసుకుంటూ వెళుతూ రేపు పెద్ద స్థాయి మహావిద్యాక్రమాలలోకి ప్రవేశించిన తర్వాత ఏ రకమైనటువంటి ఇబ్బంది ఎదుర్కోకుండా సక్రమంగా ఆచరించేటువంటి స్థైర్యాన్ని పొందుతాడు సాధకుడు అని దాని అర్థం అన్నమాట. ఇక మహాగణపతి అనేది ప్రారంభ విద్య. ఈ విద్యలో ఖచ్చితంగా ఇలాగే చేయాలి అని నియమాలు ఏమీ ఉండవు. మనకి గురువుగారు సంప్రదాయానుసారంగా కొన్ని విధానాలు చెప్తారు. నాయన నువ్వు జపం చేసేటప్పుడు పురుషుడువు కదా దర్భాసనం వేసుకో అని చెప్తాడు. లేదా కూరమాసనం వేసుకోవచ్చు, చిత్రాసనం వేసుకోవచ్చు, ఏదో ఒక ఆసనం కంబళి లాంటిదైనా సరే వేసుకుని దాని మీద కూర్చుని జపం చేయి. భూమికి నీకు మధ్యలో ప్రతిబంధకాన్ని ఏర్పాటు చేసుకో, మధ్యస్థంగా ఏదో ఒక ఆసనాన్ని ఉంచుకో అని చెప్తారు. ఆ రకంగా ఆసనాన్ని ఉంచుకున్న తర్వాత మనం జప సాధన మొదలు పెడుతున్నాం. ఇక్కడ ఏం చేసాం, స్థలశుద్ధి చేసి ఒక ఆసనాన్ని వేసాం, అదేదో ఆసనం. గణపతికి సంబంధించిన జపాన్ని మనం ఇక్కడ నిర్వర్తించాలి. ఇలా నిర్వర్తించడానికి ఒకవేళ సాధకుడు కేవలం అదే మంత్రాన్ని ప్రేరణ చేయడానికి ఆసనాన్ని ఉపయోగిస్తూ ఉంటే కనుక, ఈ శబ్దం ఇక్కడ ఎందుకన్నానో తెలుసిన, ఒక వ్యక్తి 5-6 మూల మంత్రాలు ఉంటాయి. ఈ 5-6 మంత్రాలు కూడా కూర్చున్న తర్వాత నిర్వర్తించాలనుకుంటాడు. అలా నిర్వర్తించాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పేటువంటి సూత్రంలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి. సూత్రం ఏంటంటే, మనం ఆ ఆసనం మీద కూర్చోవడానికి పూర్వమే మన 2 చేతులు కూడా ఆసనానికి ఆపాదించి 10 సార్లు మూల మంత్రాన్ని స్మరించమన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ విద్యార్థి చేసేటువంటిది, ఈ సాధకుడు చేసేటువంటిది ఒకే ఒక సాధన అయితే కనుక చెయ్యి వేసి 10 సార్లు మహాగణపతి మూలం నేను గ్రహించాను కాబట్టి మహాగణపతి మూలాన్ని చెప్తానని చెప్పేస్తాడు 10 సార్లు. ఇతగాడికో 10 మంత్రాలు ఉంటాయి. అప్పుడు 10 మంత్రాలు 10 సార్లు చెప్పక్కర్లేదు. అప్పుడు నమస్కారం చేసుకుని అనంతాసనాయ నమః అని చెప్పేసి అభీష్ట మంత్రం అంటారు. అంటే అప్పటిదాకా చదువుకున్నటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్నతమైనది కావచ్చు, అంటే పెద్ద స్థాయి మంత్రం కావచ్చు, లేదా ఆ వ్యక్తికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మూలమంత్రం కావచ్చు. దానిని ఆసనం మీద చేయి వేసి 10 సార్లు చెప్పిన తర్వాత కుడికాలు పెట్టి తర్వాత ఎడమకాలు పెట్టి ఆసనం మీద కూర్చోవాలి. ఈ ఆసనం మీద ఏ భంగిమలో కూర్చోవాలండి అని కూడా సందేహం వస్తుంది కొంతమందికి. సుఖాసనం అంటే ఒక వ్యక్తి తన శరీరం బరువంతా కూడా ఇప్పుడు మూలాధారం మీద పడుతుంది. చాలాసేపు కూర్చుని జపసాధన చేయాలి. ఆ సమయంలో ఖచ్చితంగా పద్మాసనం వేసుకుని కూర్చోవాలని నియమం లేదు. ఇందులో యోగాభ్యాసానికి సంబంధించి అంటే యోగ క్రియలకు సంబంధించినవి కొన్ని మిళితంగా ఉంటాయి తప్ప ఖచ్చితంగా ఆ అభ్యాసం మొత్తాన్ని శాస్త్రానికి ఆపాదించమని లేదు. ప్రాణాయామంలో కూడా ఉంటుంది అది యోగాభ్యాస క్రియ. నేను చెప్పాను, మనం పూరకం చేసేటప్పుడు మూలమంత్రాన్ని ఒకసారి గ్రహించాలి ఎడమ ముక్కు రంధ్రంలోంచి. కుంభకం లోపలికి మనం గాలిని గ్రహించిన తర్వాత ఆ రంధ్రాలు మూసిన తర్వాత లోపల ఉండగా కుంభకం అంటారు. అప్పుడు 2 సార్లు మూలమంత్రాన్ని చెప్పాలి. ఇక పూరకం కుంభకం అయిపోయాక రేచకం అంటే విడిచిపెట్టడం, కుడి ముక్కు రంధ్రంలోంచి విడిచిపెడతాం గాలి, అప్పుడు మూలమంత్రాన్ని ఒకసారి చెప్పాలి. ఇది యోగాభ్యాస క్రియే, కానీ అందులో మూలం ఉండదు. అంటే క్రమంలో చెప్పేటువంటి మూలమంత్రాన్ని ఒకసారి గ్రహించేటప్పుడు మనం పఠించాలి, కుంభించినప్పుడు 2 సార్లు పఠించాలి, రేచకంలో ఒకసారి పఠించాలి. ఈ నియమాలు యోగాభ్యాసంలో ఉండవు, మంత్రశాస్త్రంలో ఉండవు. ఈ ఆసన విధిలో మనం కూర్చుంటాం కదా, కూర్చోవడానికి పూర్వం మన అభీష్ట మంత్రాన్ని చెప్పుకుని అభిమంత్రణం చేసి 10 సార్లు మూలం చెప్పిన తర్వాత కుడికాలు ముందు పెట్టి తర్వాత ఎడమకాలు పెట్టి కూర్చున్నాం. ఈ కూర్చునేటువంటి భంగిమ కేవలం ఇలాగే కూర్చోవాలి అనే నియమం ఉండదు. దాన్ని సుఖాసనం అంటారు. మనం ఎలాగైతే ఎక్కువసేపు కూర్చోవడానికి మన శరీరం సహకరించడానికి మనకు ఒక ఆసనం ఉంటుంది కదా, అలా బాసమటం వేసుకుని కూర్చుని ఈ విధానంలోకి ప్రవేశించవచ్చు. దీని తర్వాత చేతిలో నీళ్లు పోసుకుని మహాగణపతి మూలానికి సంబంధించిన క్రియలు చెప్తున్నాను కదా ఇక్కడ. ఈ మహాగణపతి క్రియ ఏదైతే ఉందో షోడశి దాకా అదే క్రియ ఉంటుంది. అంటే మనం మహాగణపతి జపం చేసినా, బాల జపం చేసినా, సుబ్రహ్మణ్యం చేసినా ఈ దీంట్లో చెప్పబడేటువంటి నేను చెప్తున్న క్రియ ఏదైతే ఉందో ఈ క్రియలో ఏమాత్రం మార్పు రాదన్నమాట. ఇదే క్రియ షోడశి దాకా కొనసాగుతూ ఉంటుంది. కొద్దిగా అదనంగా కలుస్తూ ఉంటాయి తప్ప ముద్రలు లాంటివి, క్రియలో మార్పు రాదన్నమాట. అలాగా మనం ముందుగా కూర్చుని చేతిలో నీళ్లు పోసుకుని 4 సార్లు మూలం చెప్పి అంటే మూలమంత్రాన్ని చెప్పి మన శరీరం మీద మనం ఈ జపానికి ఉపయోగించే ఉపకరణాలు ఉంటాయి. పువ్వులు,
అగరవత్తులు, అరటిపళ్ళు మనం సామాగ్రి పూజ కోసం ఏర్పాటు చేసుకున్న ఉంటాయి కదా. కనీసంగా లమిత్యాది పంచోపచార పూజ కోసం ఏర్పాటు చేసుకున్న సామాగ్రి అయినా ఉంటుంది కదా, వాటి మీద ప్రోక్షణ చెయ్యాలి. ఎందుకంటే అవి మనం తెచ్చుకునే లోపల ఏదో అశౌచానికి గురవ్వచ్చు. ఆ అశౌచం ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి మూలమంత్రంతో ప్రోక్షణ చేస్తాం అన్నమాట. ద్రవ్యాల మీద ప్రోక్షణ చేయాలి, మన శరీరం మీద కూడా ప్రోక్షణ చేసుకోవాలి. ఈ ప్రోక్షణ చేసుకునేటువంటి నీరు సామాన్యమైన నీరే, కానీ చేతిలో పోసుకుని ఎప్పుడైతే 4 సార్లు మూలమంత్రాన్ని చెప్తారో అది ఆ మంత్ర చైతన్యాన్ని ఆపాదించుకుని ఈ శుద్ధి లక్షణాలు ఈ ద్రవ్యాలకు ఇవ్వడానికి, మన శరీరానికి ఇవ్వడానికి దోహదపడుతుందన్నమాట. తర్వాత తత్వాచమనం చేయాలి. తత్వాచమనం గురించి నేను పూర్వం వీడియోలో చెప్పాను, తూచాగా ఒకసారి చెప్పేస్తాను. చేతిలో నీళ్లు పోసుకున్న తర్వాత తత్వాచమనం అనేది 4 సార్లు చేస్తారు. మనం వైదిక పరంగా సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, పూజ చేసుకున్నా, ఇంట్లో రోజువారీ నిర్వర్తించుకునేటువంటి ఏ ఆధ్యాత్మికపరమైన పూజా విధులకైనా 3 సార్లు నీటిని గ్రహిస్తూ ఉంటాం. కానీ తత్వాచమనంలో 4 సార్లు గ్రహించాలి. ఇది శ్రీక్రమంలో ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. మామూలుగా 3 సార్లు గ్రహించేటప్పుడు కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, హస్తం ప్రక్షాళియ, చెయ్యి కడుక్కుడు గోవిందనామాలు చెప్తారు. గోవిందాయ నమః, విష్ణవే నమః ఇలాగా. తత్వాచమనం 4 సార్లే ఉంటుంది. 5వసారి హస్తం ప్రక్షాళియ అని ఉంటుంది. మినుప గింజ ములిగినంత నీరు పోసుకుంటే చాలు. అది కూడా గోకర్ణాకృతిలో మన చేతిని పెట్టాలన్నమాట. బొటనవేలు మధ్యవేలుకి ఆపాదించి తర్జనిని బొటనవేలు పైనుంచి అని ఈ 3 వేళ్ళు కూడా బలంగా చాపాలి. ఇవి ఇలా పెట్టకూడదు, బలంగా చాపి ఈ చేతిలో మినుప గింజ ములిగినంత ప్రమాణంలో నీటిని పోసుకుని తత్వాచమనం చేయాలి. ఈ తత్వాచమనం చేసేటప్పుడు తత్వాచమనం కాకపోయినా మన వైదికపరమైన కార్యక్రమాల్లో ఆచమనం చేసినప్పటికీ కూడా నోట్లోంచి ఇలా గ్రహించకూడదు, అంటే లోపలికి జొర్రకూడదు అన్నమాట. తల పైకెత్తి గొంతులో పోసుకోవాలి ఆచమనం చేసేటప్పుడు. ఇందులో మొదటిది ఆత్మతత్వం శోధగామి జుహోమి స్వాహ. మీరు మహాగణపతి మూలానికి సంబంధించిన క్రియలు చేస్తున్నారు. ఇక్కడ చేతిలో నీళ్లు పోసుకున్న తర్వాత మహాగణపతి మూలమంత్రం ఒక్కసారి చెప్పి ఆత్మతత్వం శోధగామి జుహోమి స్వాహ అని గ్రహించాలి. తర్వాత మరలా చేతిలో నీళ్లు పోసుకోవాలి, మూలమంత్రం చెప్పాలి. ఇది గణపతికి సంబంధించి ఉదహరించి చెప్తున్నటువంటి వీడియో కనుక, ఈ కార్యక్రమం కనుక మీకు గణపతి మూలం చెప్పి అని చెప్తున్నాను. ఇదే మీరు బాల జపం చేస్తున్నా, చండీ జపం చేస్తున్నా ఆ మూలాలు చెప్పుకుని ఆచమనం చేయాలన్నమాట. రెండోది విద్యాతత్వం శోధగామి జుహోమి స్వాహ. 2వసారి గ్రహించాలి. మరలా చేతిలో నీళ్లు పోసుకుని మూలమంత్రం చెప్పాక శివతత్వం శోధగామి జుహోమి స్వాహ. తర్వాత మరలా చేతిలో నీళ్లు పోసుకుని మూలమంత్రం చెప్పాక సర్వతత్వం శోధగామి జుహోమి స్వాహ. 4 సార్లు గ్రహించాలి. తర్వాత హస్తం ప్రక్షాళిగాని చేతులు కడుక్కోవాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే హస్త ప్రక్షాళన చేతిలో నీళ్లు పోసుకుని వేళ్ల మీద విడిచిపెడతారు. ఇక్కడ క్రియ జరిగింది ఎక్కడ అంటే మనం నీటిని గ్రహించేది ఈ ప్రదేశం నుంచి. మన పెదవులు ఈ ప్రదేశాన్ని తాకుతాయి, వేళన కాదు. ఇక్కడ మన పెదవులు తాకినప్పుడు దీనిని శుద్ధిపరచుకోవాలి, వేళన కాదు. అందుచేత హస్తం ప్రక్షాళియ అని చెప్పినప్పుడు ఈ భాగం నుంచి కిందకి నీళ్ళు వచ్చేలాగా మనం ఆచమనం చేసిన పాత్ర ఏదైతే ఉందో ఆ నీళ్లు హరివేణంలో విడిచిపెట్టాలన్నమాట. ఈ ప్రదేశం నుంచి నీరు కిందకి రావాలి. ఈ వేళ్లలోనో చేతిలోనో నీళ్లు పోసుకుని విడిచిపెట్టకూడదు. హస్తం ప్రక్షాళియ. అక్కడికి తత్వాచమన క్రియ అయిపోయింది. అయిన తర్వాత మనం చేసేటువంటి మంత్రాన్ని బట్టి ఇక్కడ అనుజ్ఞ అనేది ఆధారపడి ఉంటుంది. పెద్ద స్థాయి మంత్రాలు చేస్తున్నప్పుడు భైరవాజ్ఞ తీసుకోవాలి. భైరవుడికి నమస్కారం చేసి తీక్ష్ణతమష్ట్ర మహాకాయ కల్పాంతర్ దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాన్ దాతుమర్హసి. భైరవుడికి నమస్కారం చేసి భైరవాజ్ఞాం గృహీత్వ, నేను ఈ క్రియ చేయడానికి అనుమతి ఇవ్వవయ్యా భైరవ అని. ఇక్కడ తొలి దశలో చేసేటువంటి మహాగణపతి మూలం కాబట్టి దీనికి భైరవాజ్ఞ ఖచ్చితంగా చేయాలన్న నియమం లేదు. ఎందుకంటే ఈ భైరవాజ్ఞలో చాలా రకాలు ఉంటాయి. మూలంతో చేసేటువంటి భైరవ దిగ్బంధనాక్రమం అని ఒకటి ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకయుక్తంగా భైరవుడి దగ్గర అనుజ్ఞను గ్రహించేది ఉంటుంది. ఇలా అనుజ్ఞ గ్రహించడానికి మనం గురువు గారి దగ్గర మరలా మంత్రాలు చెప్పుకోక్కర్లేదు. మనం చెప్పుకున్నదే ఇంకా మహాగణపతి మూలం, ఇంకా భైరవం దాకా వెళ్ళలేదు. వెళ్లకుండా ఇక్కడ దిగ్బంధనం కానీ భైరవ మూలం కానీ చేసేటువంటి అర్హత మన దగ్గర లేదు. అందుచేతను నేను చెప్పినటువంటి శ్లోకాన్ని చెప్పి భైరవుడికి నమస్కారం చేసి భైరవాజ్ఞాం గృహీత్వ, భైరవ అనుజ్ఞ ఇవ్వవయ్యా ఈ సాధన చేసుకోవడానికి అని చెప్పేసి నమస్కరించి ఉత్తర విధుల్లోకి ప్రవేశించాలి. అంటే అసలు సాధనా మార్గం అన్నమాట. ఇక్కడ ప్రాణాయామం గురించి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈ ప్రాణాయామం సాధనా క్రమంలో త్రిధవ అంటారు. అంటే అస్సలు కుదరలేదా,
కనీసం 3 సార్లైనా చేయవయ్యా త్రిధవ. అంటే మనం ప్రాణాయామం అంటే చాలామంది ఏం చేస్తారంటే వేళ్ళు అల్లి పెట్టి ఇలా ముక్కును పట్టుకుని కాసేపు గాలిని బంధించడమో లేకపోతే ఏదో ఓం అనడమో గాలిని విడిచిపెట్టేసి చేతులు కడుక్కుంటూ ఉంటారు. ప్రాణాయామం చేసేటప్పుడు నేను చెప్పిన విధంగా ఈ బొటన వేలుతో కుడి పక్కన ఉన్నటువంటి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ రంధ్రంలోంచి మన ఊపిరితిత్తులు ఎంతవరకు వాయువుని నిక్షిప్తం చేసుకోగలవో అంతవరకు కూడా గ్రహించాలి. గ్రహించిన తర్వాత ఈ మధ్యలో ఉండేటువంటి 2 వేళ్లతో ఎడమ పక్కన ఉన్నటువంటి రంధ్రాన్ని కూడా మూయాలి. మూసాక కుంభకం అనేటువంటి క్రియ ప్రారంభం అవుతుంది. ఎంతసేపు కుంభించాలి అంటే సామర్థ్యాన్ని బట్టి కుంభకం అనేది ఆధారపడి ఉంటుంది. మన వయోధర్మం కావచ్చు, మన స్థితి కావచ్చు, శారీరకమైన అంశం కాబట్టి కుంభకానికి ఎంత సమయం అని చెప్పబడదు. కానీ మనం చేసేటువంటి మూలమంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉండేటువంటి బీజాలు కావచ్చు, పదాలు కావచ్చు, ఇవి లఘువుగా ఉంటే కనుక పూరకం చేసినప్పుడు ఒక్కసారి మనం మూలాన్ని చెప్పి కుంభకంలో 2 సార్లు చెప్పి రేచకంలో 1 సారి చెప్పాలి. అలా చెప్తే కనుక ప్రాణాయామం ఒకసారి పూర్తయిన బొటన వేలుతో కుడి పక్కన ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ రంధ్రంలోంచి ఎక్కువ గాలిని లోపలికి తీసుకుని తర్వాత మధ్య 2 వేళ్లతో ఎడమ పక్కన ముక్కు రంధ్రాన్ని మూసి కుంభకం అంటే కాసేపు ఆ క్రియలో ఉండి తర్వాత కుడి పక్క నుంచి గాలిని నెమ్మదిగా విడిచిపెట్టాలి. ఈ ప్రాణాయామం చాలా సున్నితంగా జరగాలి. త్వరగా గాలిని తీసుకోవడం కానీ త్వరగా విడిచిపెట్టడం కానీ చేయకూడదు. ప్రాణాయామంలో సమంత్రకమైనటువంటి ప్రాణాయామ విధి నేను చెప్పాను. గ్రహించేటప్పుడు పూరకంలో 1 సారి మూలం, కుంభకంలో 2 సార్లు మూలం, రేచకంలో 1 సారి మూలం. ఇలా చేస్తే ప్రాణాయామం అవుతుంది. ఏమిటండి ప్రాణాయామం విశేషం అంటే ఒక పరికరాన్ని కావచ్చు, శరీరాన్ని కావచ్చు, దీనికి ఇన్నిసార్లు వినియోగించబడుతుంది అని చెప్పబడుతుంది. అది శాస్త్రంలో కాదు, సాంకేతికతలో కూడా అలా చెప్పబడుతుంది అన్నమాట. ఈ పరికరాన్ని ఇన్నిసార్లు ఉపయోగించుకోవచ్చు అని. అలాగే మన శరీర అమరికలో చెప్పబడినటువంటి ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఇన్నిసార్లు ఉపయోగించుకోవచ్చు అనేటువంటి స్థితి ఉంటుందన్నమాట. మనం సాధారణంగా మనం మాట్లాడుతున్నప్పుడు గాలిని తీసుకుంటున్నాం కదా, ఈ గాలి మనం ఎలా తీసుకుంటున్నాం అంటే మనకు తెలియకుండానే తీసుకుంటున్నాం. అది కూడా ఎలాగా వేగంగా తీసుకుని వేగంగా వర్జిస్తున్నాం. అది ఎలా జరుగుతోందో క్రియ మనకు తెలియట్లేదు. మన శరీరానికి కావలసినటువంటి కొద్దిపాటి గాలిని మనం తీసుకుని వెంటనే మనం విడిచిపెడుతున్నాం. అదే ఎక్కువ గాలిని తీసుకుని దాంట్లో ఉన్నటువంటి ప్రాణశక్తిని శరీరానికి ఆపాదించి అక్కర్లేనటువంటి వాయువుని వినియోగించబడినటువంటి వాయువుని ఎప్పుడైతే విడుదల చేస్తామో ప్రాకృతికంగా మనకు లభించేటువంటి గాలిలో ఉండేటువంటి ప్రాణశక్తి మన శరీరానికి సంపూర్ణంగా ఆపాదించబడడం చేత మన వర్చస్సు తేజస్సు రెండూ కూడా వృద్ధవుతాయి. ఋషులు మునులు చేసేది ఇదే క్రియ. ఇదే యోగాభ్యాసంలో చెప్తారు. శాస్త్రంలో సమంత్రకంగా ప్రాణాయామం చేయండి అని చెప్తారు. తొలి రోజుల్లో ఈ బొటన వేలుతో కుడి పక్కన ముక్కు రంధ్రాన్ని మూసుకోండి, ఈ ఎడమ పక్క నుంచి గాలిని స్వీకరించి కుంభించి కుడి పక్క నుంచి విడిచిపెట్టండి అని చెప్పి మీ చేత ఈ రకంగా చేయిస్తున్న క్రియ ఏదైతే ఉందో ఇందులో మీరు వ్యక్తిగతంగా మీ చేతి సహకారంతో ప్రాణాయామం చేయడం మొదలు పెడతారు కదా. 9 మాసాలు ఇదే క్రియని చేస్తే కనుక మీ చెయ్యి అవసరం లేకుండా ముక్కు అదే పని చేస్తుందన్నమాట. అంటే ప్రాణాయామాన్ని శరీరానికి అలవాటు చేసేసుకుంటుంది. ఆ ప్రాణశక్తిని కూడా కుంభించేటువంటి లక్షణాన్ని వృద్ధిపరుస్తుంది. ఎప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి ఈ అమరిక ఎక్కువగా గాలిని వినియోగించకుండా అంటే ఎక్కువ సార్లు ఉపయోగించకుండా కుంభించుకున్నటువంటి వాయువులో ఉండేటువంటి ప్రాణశక్తిని శరీరానికి ఆపాదించుకున్న తర్వాత అక్కర్లేనటువంటి గాలిని బయటికి విడిచిపెడుతూ ఉంటుంది. దీనివల్ల వీటి యొక్క వినియోగం తగ్గుతుంది. వీటి యొక్క అమరిక యొక్క సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా మనిషి ఎక్కువ కాలం బ్రతకగలుగుతాడు. అందుకే 120 సంవత్సరాలు మనిషి బ్రతుకుతాడని చెప్తారు. ఈ క్రియలన్నీ ఆచరిస్తాడు. కాబట్టి మనం ప్రస్తుత రోజుల్లో మనం తీసుకుంటున్నటువంటి గాలి ఏదైతే ఉందో అది అనేక పర్యాయాలు గ్రహించడం, అనేక పర్యాయాలు విడిచిపెట్టేయడం జరుగుతోంది. అంటే ఇది ఎన్నిసార్లు అయితే ఉపయోగపడాలని సుమారుగా సృష్టించబడిందో దాన్ని మనం మన జీవితం పూర్తవడానికి ముందుగానే వినియోగించేసుకుంటున్నాం. తద్వారా ఇది కొంతకాలానికి అమరిక సన్నబడుతుందన్నమాట. అంటే ఇంక పనితనం మెరుగుపడదు. ప్రాణాయామంలో ఉన్నటువంటి విశేషం ఇదే. నేను మహాగణపతికి సంబంధించిన వివరం చెప్పడం మొదలుపెట్టాను కదా. ఇక్కడ కేవలం శాస్త్రంలో ఇది ఇలా చెప్పబడింది అని చెప్పడానికి ఈ కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమంలో చెప్పే ప్రతి అంశము కూడా మన ధర్మాలలో నిక్షిప్తమైనటువంటి సారం మీ అందరికీ తెలియాలని. ప్రాణాయామంలో ఇంతటి గొప్ప విషయం దాగి ఉంటుందన్నమాట. ప్రాణాయామం చేయడం వల్ల వ్యక్తికి ఆయుష్ పెరుగుతుంది. మునులు ఋషులు
శరీరంలో ఉన్నటువంటి ధాతువు చనిపోకుండా ఉండడానికి ఒక ఆకుని గ్రహిస్తారన్నమాట, వారి శరీరానికి ఆపాదిస్తారు. తరువాత వారు రోజు చేసేటువంటి ప్రాణాయామ విధులు ఏవైతే ఉంటాయో తద్వారా ప్రాణశక్తి శరీరానికి ఆపాదించుకుని వారు కొద్ది రోజులు భోజనం చెయ్యకపోయినా సరే అదే దీక్షలో మమేకమై తపస్సు చేసేటువంటి సామర్థ్యం వారి శరీరానికి లభిస్తుంది. అందుచేతను ప్రాణాయామం చాలా గొప్పది. మనం మంత్ర సాధన చేసేటువంటి క్రమంలో తత్వాచమనం చేసాం, తర్వాత భైరవాజ్ఞ తీసుకున్నాం, ప్రాణాయామం చేసాం. దీని తర్వాత దేశకాల సంకీర్తన అని ఉంటుంది. మనం ఏ రోజున ఉన్నాం, మనం ఎక్కడ ఉన్నాం, ఏ స్థానంలో ఉన్నాం, మనం ఎవరో తెలియచేసేటువంటిది దేశకాల సంకీర్తన. మమ ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఒకవేళ శ్రీక్రమంలో ఉన్నటువంటి వ్యక్తి అభీష్ట దేవత గ్రహించినటువంటి మంత్రాన్ని కూడా అందులో ప్రీత్యర్థం అని చెప్పచ్చు. మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా మహాగణపతి ప్రీత్యర్థం లేదా బాలాంబా ప్రీత్యర్థం, మనం మంత్రం ఏదైతే సాధన చేయబోతున్నామో దానిని కూడా ఈ యొక్క మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా అనే దాంట్లో ఆపాదించవచ్చు అన్నమాట. నేను సంపూర్ణంగా నిన్నే విశ్వసించానని చెప్పేసి ఆ దేవీ దేవతలను కీర్తించడం అందులో ఉన్నటువంటి ఆంతర్యం. పరమేశ్వరుడు అందరికన్నా పెద్దవాడే, ఆయన పేరు ఉదహరించినా మంచిదే. కాకపోతే మనం మంత్ర ప్రేరణ చేస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న నియమాలు ఏవైతే ఉన్నాయో దేవతా తృప్తికి ఇవి చాలా దోహదపడతాయన్నమాట. మమ ఉపాత దురితక్షయ ద్వారా మహాగణపతి ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహాశంభోరాజ్ఞయ లేదా మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవరుషే భారతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక స్వస్తిశ్రీ. ఇక్కడి నుంచి మనం ఏ సంవత్సరంలో ఉన్నాం, ఏ అయనంలో ఉన్నాం, ఏ ఋతువులో ఉన్నాం, ఏ మాసము, ఏ పక్షము, ఏ తిథి, ఏ వారము, ఏ నక్షత్రం, ఇవన్నీ కూడా దాంట్లో ఉదహరించడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ చెప్పిన తర్వాత మరలా మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మహాగణపతి ప్రీత్యర్థం అని చెప్పి మన గోత్రనామాలు చెప్పుకుంటాం. అనుష్ఠానంలో వచ్చే ఇంకో సందేహం ఉంటుంది, నేను అనుష్ఠానం చేస్తున్నాను కదా, ఒకవేళ నేను వివాహితుడిని, నేను అనుష్ఠానంలో నా భార్య పేరు ఉదహరించచ్చా అని. ఇక్కడ చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత మమ సహకుటుంబానాం సర్వత్రా సంరక్షణార్థం అంటే చాలు. మళ్ళీ భార్య పేరు, పిల్లల పేర్లు ఇవన్నీ ఆపాదించి చేయడానికి ఇది పూజ కాదు, అనుష్ఠానం అన్నమాట. ఇది మన కర్మని నివృత్తి చేస్తూ మనకి సద్గతిని ప్రసాదించేటువంటి మార్గంగా శాస్త్రం అభివర్ణించింది. కాబట్టి శ్రీక్రమంలో ఏ సాధన చేస్తున్నా సాధన చేసేటువంటి వ్యక్తి గృహస్థ అయినప్పటికీ కూడా ఆ గృహస్థాశ్రమంలో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా అనుష్ఠానంలో లేదా జపంలో ఉదహరించాలన్న నియమం లేదు. మమ సహకుటుంబానాం రక్షణార్థం అని చెప్తే చాలు. మహాగణపతి ప్రీత్యర్థం మహాగణపతి ప్రేతగే నిత్యానుష్ఠానపూర్వక యథాశక్తి జపే వినియోగ, మూలమంత్ర జపే వినియోగ. చేతిలో మనం ఆచమన పాత్రతో పాటుగా పక్కన దైవ పాత్ర అని ఉంటుంది. ఆ దైవ పాత్రలో నీళ్లు చేతిలో పోసుకుని తీర్థ పాత్రలో మనం దాన్ని విడిచిపెడతాం. ఇక్కడ ఆచమనం చేసిన నీళ్లు దేవతకు విడిచిపెట్టకూడదు. మనం చేతిలో నీళ్లు పోసుకుని తాగుతాం కాబట్టి ఆ నీళ్లు ఇంక ఉచ్చిష్టం అవుతాయి. చాలామంది ఒకటే పాత్ర పెట్టుకుని అదే తాగడానికి అదే దేవుడికి విడిచిపెట్టడానికి వినియోగిస్తారు. అలా పనికిరాదు. మనం ఆచమనం చేసిన పాత్ర ఏదైతే ఉందో అది కేవలం మనం గ్రహించాం పూర్వంలో, అది ఉచ్చిష్టం అయిపోయింది. ఇప్పుడు పక్కన ఇంకొక పాత్ర ఉంటుంది, దాన్ని దైవ పాత్ర అంటారు. ఆ పాత్రలో నీళ్లు చేతిలో పోసుకుని తీర్థ పాత్రలో విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే అది దేవతకు సంపూర్ణంగా అందుతుందన్నమాట. ఇది ఆచమన పాత్రకి దైవ పాత్రకి ఉన్నటువంటి వ్యత్యాసం. ఇక మంత్రానికి సంబంధించిన సాంగోపాంగ వివరాలు కూడా మీకు సంపూర్ణంగా తెలియజేస్తాను వచ్చే కార్యక్రమంలో. మనం ఏ అనుష్ఠానం చేస్తున్నా అనుష్ఠానానికి సంబంధించి ఏ మంత్రాన్ని మనం జపం చేస్తున్నా దానికి సంబంధించి న్యాసాలు సంపూర్ణంగా శరీరానికి ఎలా ఆపాదించుకోవాలి, న్యాసాల యొక్క గొప్పతనం ఏంటి, ఈ వివరాలన్నీ కూడా మీతో నేను పంచుకుంటాను. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో శాస్త్ర సమ్మతమైనవి, శాస్త్రపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేదాల నుంచి ఉద్భవించినటువంటి శాస్త్రాల వల్ల మనం గ్రహించినటువంటివి. తత్కారణం చేత వీటిని ఆచరించడం సర్వత్రా ఆమోదయోగ్యం. వేదసారం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మంత్రశాస్త్రంలో అంతర్గతమైనటువంటి ఆమ్నాయ విధులలో ఏ మంత్రమైనా ఎలా ఆచరించాలి, మంత్రానికి ఉన్నటువంటి వైశిష్ట్యం గురించి సంపూర్ణంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ కార్యక్రమం మీ అందరికీ కూడా శాస్త్రపరమైనటువంటి జ్ఞానాన్ని వృద్ధి చేయడానికే. కాబట్టి
చక్కగా ఈ విధులన్నీ కూడా మీ సాధనా మార్గంలో ఆపాదించుకుని మీరు ఉన్నతులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.